మీరు పోలీస్ ఆఫీసర్గా ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఒకానొక సీన్లో మీరు హీరో అయిపోతారన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థియేటర్ అందరూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? నాకు అంత బాగా తెలుగు రాదు, కొంచెం చెప్పండి. చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా, అది కోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టు సే ఐ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్స్ బికాస్ I know when he narrated the whole script to me, he narrated my portion also well, and then he gave me the full graph of that character called Varadarajan. So eventually he said, like, you know, this is what going to happen. The basic motive of that character was saying, like, he is a cop, little corrupt, not hugely corrupt, little corrupt, but he know where to do the corruption, how to do the corruption. But when he comes to that particular moment, his humanity has to come up first, then he becomes a cop. That is what the motive and the priority for that particular sequence. And then when I say the dialogue, like, you know, if someone rapes your daughter also, should we leave him? When I said that whole emotion, everything worked because of these two people. When I was doing the rehearsal, the kind of balancing they gave and the kind of time he gave, that is why that has come out very well and people are appreciating on that fact. నా పక్కన చూసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి విజిల్ వేసింది సార్. దానికి ఎవరు నాయనో అనుకున్నా, అంటే ఒక అమ్మాయి విజిల్ వేయడం అంటే ఆ సీన్కి అప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్, ఇది ఈ స్క్రిప్ట్కి ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్. ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం, కానీ చేద్దాం సార్. సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్. ముందు ఇది వస్తుంది అప్పుడు చెప్పరు, కానీ లేటరల్లీ మీరు చెప్తూ ఉంటారు అరే ఇదని. నేను ఇన్ఫర్మేషన్ అయిపోయింది, లక్ష్మి అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్. ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా. అరే నాకు ఈగో హట్ అయింది, విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్. క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ చేయాలి అంటే. పక్కన రామన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అలా అంటే రివీలింగ్ పాయింట్కి ఇలా చూశానండి, ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో, ఓర్ నాయనో అని. అసలు ఆ రైటింగ్కి యాడ్సప్ సార్, నిజంగా అంత సూపర్ రైటింగ్ అంటే దొరకలేదు, ఎక్కడో దిక్కున దొరికేస్తాను సార్. అంటే ఒక 100 మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్, ఒక 20 మెంబర్స్ అన్నా గెస్ట్ చేస్తారు, ఒక 2-3 మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో, అంత సూపర్ రైటింగ్ సార్ ఇది. అది కాదా బుజ్జి, ఆ ఒక్క షాట్ కదా బుజ్జి, that equal to 10-100 pages of dialogues. That one shot, that I didn't understand when you were shooting it. After I saw that, after I saw the film, I was stunned, because you can't write it in even 100 pages. You can't write it. And ఒక్కొక్కటి అర్థం వచ్చింది. But they think about the life and then karma, everything it is there. Okay, I was stunned by that. That was a great idea. అసలు అంటే కొన్ని డైలాగ్స్ రాసినా మనం ఒక డైలాగ్ రాస్తాం సార్, క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఆడియన్కి ఒకటి వేరేది అర్థమవుతుంది. యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉప్పెనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలు, మీకు ఎలా చెప్తా అంటే విజిల్ వేసాడు ఎవడో. నా ఉద్దేశం ఏంటి, ఆడు ఫీల్ అవ్వాలి కదా అని. అంటే మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 100 సీన్ పేపర్లు they connect with their life. సార్ ఎగ్జాక్ట్లీ సార్.